థీమ్ ఈ సంవత్సరం ఎట్లుంటుంది. యాక్చువల్లీ నేను పోయిన వారమే చెప్పాలి కానీ మిస్ అయింది, ఆ రోజు చెప్పలేదు. ఈ సంవత్సరం చెప్దామని వచ్చినాను. దేవుడు ఈ సంవత్సరం ఎట్లుంటుంది, లాస్ట్ ఇయర్ దేవుడు మాట్లాడింది ఏమని మాట్లాడిందంటే తండ్రి ప్రేమ చూపెట్టు సంవత్సరం అని, ఇయర్ ఆఫ్ ఫాదర్స్ లవ్ అని. ఈ సంవత్సరం కూడా దేవుడు ఒక థీమ్, నేను అడిగినాను దేవా ఈ సంవత్సరం ఎట్లుంటుంది, 2024 ఎట్లుంటుంది, 2024లో దేవా నాతో ఎట్లా మాట్లాడుతున్నావు, దేవా మా సంఘాన్ని గురించి ఎట్లా మాట్లాడుతున్నావు. పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ దేవుడు ఆయన ప్రేమను చూపెడతా అన్నాడు. ఈ సంవత్సరం ఏంది ఆయన వాగ్దానం ఏంది, ఆయన థీమ్ ఏంది, ఆయన ఎట్లా నడిపిస్తాడు మన సంఘాన్ని. మన సంఘం అందరికీ ఇండివిజువల్గా వాగ్దానాలు వచ్చినాయి కదా, అట్లనే మన సంఘంని దేవుడు ఎట్లా నడిపిస్తాడు ఈ సంవత్సరం అనేది దేవుడిని అడుగుతా ఉంటే ఎంత ఫాస్ట్గా వచ్చిందంట అది. నేను ప్రతిసారి ఏం చేస్తానంటే ఈ థీమ్ కోసం ఈ వాక్యం కోసం ఏం చేస్తానంటే 40 రోజుల మెడిటేషన్ చేస్తాను, 40 days మెడిటేషన్ చేస్తాను ఈ థీమ్ కోసమే. దేవా నాతో మాట్లాడని. కొన్నిసార్లు కుదిరితే ఫాస్టింగ్ చేస్తాను, కానీ నా పద్ధతి ప్రకారం ఏంటంటే 40 days ఫాస్టింగ్ చేస్తాను. ఫాస్టింగ్ చేసి దేవుని అడుగుతా, దేవా నా ఈ సంవత్సరం ఏమిస్తాం. అట్లయితే నేనేం చేసినంటే నాకు అనిపించింది ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం. నవంబర్లో అనుకున్న ఒక రోజు ఈ రోజు నుంచి 40 days స్టార్ట్ చేద్దాం, న్యూ ఇయర్ వస్తుంది 40 days స్టార్ట్ చేద్దాం అని చెప్పి అనుకొని డేవిడ్కి ఫోన్ చేసి డేవిడ్ 40 days ఫాస్టింగ్ చేద్దాం ఇద్దరం. నేను బస్సులో పోతా ఉన్నా ఆఫీస్కి, జాబ్కి వెళ్తా ఉంటే డేవిడ్కి ఫోన్ చేసి డేవిడ్ ఈ రోజు నుంచి 40 days ఫాస్టింగ్ చేద్దాం థీమ్ కోసం అని చెప్పి ఇట్లా చెప్పినట్టు డేవిడ్కి చెప్పి బస్సు ఉప్పల నేను డేవిడ్తో మాట్లాడి ఫోన్ కట్ చేసిన. ఉప్పల్ ఎక్స్ రోడ్లో నేను దిగాలి. ఉప్పల్ ఎక్స్ రోడ్లో దిగే లోపలనే దేవుడు నాకు థీమ్ ఏదో చెప్పేసిండు. నేను 40 days మెడిటేషన్లో ఏదో ఒక రోజు నాకు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు, అది వెళ్తూ ఉంటే. కానీ దేవుడు ఎంత ఫాస్ట్గా అంటే నేను ఫోన్ మాట్లాడి కట్ చేసిన, ఉప్పల్ ఎక్స్ రోడ్కి వెళ్ళే లోపల దేవుడు చెప్పేస్తుండు ఈ సంవత్సరం థీమ్ ఇదే అని చెప్పి. అంటే దేవుడు ఇంకా ఏమంటారు ఎగ్జైటెడ్గా ఉన్నాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు ఇంకా ఎగ్జైటెడ్గా ఉన్నాడు. దేవుడు అంత ఫాస్ట్గా నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా నేను థీమ్ అడుగుతా ఉన్నా. 2014 నుంచి ఒక్కొక్క థీమ్ దేవుడు ఇస్తూ ఉన్నాడు, కానీ ఇంత ఫాస్ట్గా ఎప్పుడు రాలేదు. ఈ సంవత్సరం దేవుడు ఏం బయలుపరిచిండంటే, ఇది చెప్పాలంటే ఎట్లా అంటే లాస్ట్ ఇయర్ థీమ్కి part 2 లాగా ఉంటుంది. ఇప్పుడు అన్ని part 1 part 2 వస్తున్నాయి కదా, ఇప్పుడు లాస్ట్ ఇయర్ థీమ్కి ఇది part 2 లాగా ఉంటుంది. అంటే లాస్ట్ ఇయర్ థీమ్కి ఇది యాడ్ ఆన్ అన్నట్టు, అదిగా నడుస్తుంది, ఇది ఇంకా దానికి ఫలం అన్నట్టు. ఇది ఈ సంవత్సరం థీమ్ ఏందో ఫస్ట్ మీకు చూపెడతాను. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఒకసారి 2024 దేవుడు నాకు మాట్లాడిండు, ఇయర్ ఆఫ్ నో ఫియర్. ఈ సంవత్సరము ఇయర్ ఆఫ్ నో ఫియర్ అంటే భయపడకుండా ఉండే సంవత్సరము. ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని ఎట్లా తయారు చేస్తాడంటే, సామాన్య వాక్యంలో కూడా దేవుడు అన్ని కన్ఫర్మేషన్ ఇస్తా ఉంటాడు. ప్రవచనంలో కూడా సామాన్య చెప్పిండు ఏంటంటే, అంటే దేవుడు మాట్లాడింది ఏంటంటే మీకు ధైర్యం నేను ఇస్తా అని చెప్పిండు. భయపడకండి, ధైర్యం నేను ఇస్తాను. ధైర్యవంతులుగా దేవుడు మిమ్మల్ని తయారు చేస్తాడంట. న్యూ ఇయర్కి మనము ఆ చర్చికి వచ్చిన వాళ్ళకి తెలుసు, నాగిరెడ్డిగూడెంకి వచ్చిన వాళ్ళకి తెలుసు, అన్న ఒకటి రాసిండు వెనకాల, అది క్రిస్మస్ వాక్యం, అది భయపడకుడి అని. న్యూ ఇయర్కి పెట్టరు అది, కానీ న్యూ ఇయర్కి సామాన్య క్రిస్మస్ వాక్యం పెట్టింది ఏంటంటే భయపడకుడి. ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి, దేవుడు కన్ఫర్మేషన్స్ చేసిండు. ఈ సంవత్సరము దేవుడు మిమ్మల్ని ఎట్లా తయారు చేస్తాడంటే భయం లేకుండా తయారు చేస్తాడంట. భయపడకుండా ఉండే సంవత్సరం. దేవుడు మిమ్మల్ని ధైర్యవంతులుగా చేస్తాడంటే ఈ సంవత్సరం. ఏ భయాలతో ఉన్నారు ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, ఈ సంవత్సరం కొందరు అంటారు ఏంటంటే ఈ సంవత్సరం దేవుడు రాకడ కూడా వస్తుందని. రావచ్చు, నేను చెప్పలేను, రాదు అని చెప్పలేను, వస్తుందని నేను కూడా చెప్పలేను. రావచ్చు, దేవుడు రాకడ అతి త్వరగా ఉంది. సామాన్య ప్రవచనంలో కూడా దేవుడు మాట్లాడింది ఏంటంటే నా రాకడ అతి త్వరగా ఉందని చెప్పి. రెడీగా ఉన్నారు అందరు, బీ రెడీ అన్నాడు. రెడీగా ఉన్నారా అందరూ? ఇప్పుడు వస్తే, ఈరోజు వస్తే ఎంతమంది ఎత్తపడతారు? మనమందరం ఎత్తపడును గాక, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎత్తపడును గాక. ఎవరన్నా విడవబడాల మనోళ్ళు? పిల్లలు, భర్త, భార్య, ఇంకా మన చుట్టాలు, పెద్దమ్మ, పెద్దనాన్న, పిన్ని, వాళ్ళు విడవబడాలనా? వాళ్ళు కూడా రావాలన్నా లేదా? ఆయన రాకట్లో అందరూ ఎత్తపడును గాక. దేవునికి ఇష్టం అంట అది. ప్రవచనం ద్వారా మాట్లాడి నాకు ఒకటి ఇష్టము, మీరు రాకడలో ఎత్తబడడం. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు మిమ్మల్ని ఎట్లా తయారు చేస్తాడంటే భయం లేకుండా అంటే భయపడకుండా, మిమ్మల్ని భయపడకుండా ఉండేటట్టు చేస్తాడు. ఇప్పుడు వరకు భయపడతారు, కరోనా వచ్చినప్పుడు భయపడ్డారు, ప్రతిదానికి భయపడతా ఉన్నారు కదా. దేవుడు ఈ సంవత్సరం దేవుడు ఏం చెప్తుండంటే భయపడకుండా మిమ్మల్ని తయారు చేస్తాడంట. రోమీలకు రాసిన పత్రిక ఈ వచనం ఏది అంటే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడ రాసి ఉంది ఏంటంటే, మనం అంటే పౌలు ఏమని చెప్తా ఉండంటే, పౌలు అక్కడ ఉన్న రోమీలకు చెప్తా ఉండు ఏమంటాడంటే, మనము మళ్ళీ భయపడుటకు
దాస్యపు ఆత్మను పొందలేదంట. యేసుప్రభులో మనం ఒకసారి పుట్టినాం, యేసుప్రభులో మనం జన్మించినాక క్రైస్తవుల్లాగా మారినాకనంట ఇంకా భయపడుతూనే ఉన్నారట రోమీలు. అట్లయితే పౌలు అంటుండే ఏమంటుండంటే ఏలే అనగా మరలా భయపడట. మరలా అంటే ఇంతకుముందు భయపడ్డట్టే కదా. మనం యేసుప్రభుని నమ్ముకోకముందు మనం భయపడతా ఉండే. మనం లోకంలో ఇప్పుడు కూడా శ్రమలతోని ప్రతి ఒక్కరు ఏదో ఒక భయంతోనే ఉంటారు. పౌలు అదే చెప్తుండు, మనం అందరం భయపడేటోళ్ళం. మనం అందరం భయపడేటోళ్ళం. అట్లయితే యేసుప్రభుని నమ్ముకున్నాక భయపడతా ఉంటే పౌలు అంటుండు మరలా భయపడవద్దు. మనం మళ్ళీ ఎందుకు భయపడుతున్నాం? యేసుప్రభుని నమ్మకం ముందు భయపడ్డాము, మళ్ళీ ఇప్పుడు కూడా ఎందుకు భయపడుతున్నాం? మరలా భయపడుటకు మనము దాస్యపు ఆత్మను పొందలేదంట. మీరు ఏ ఆత్మను పొందలేదు? దాస్యం. దాస్యం అంటే ఏంది? బంధకాలలో ఉంటారు, బానిసలు అన్నట్టు. వాళ్ళకి ఏదో ఒకటి అంటే ఇది చేయి, అది చేయి, ఇది చేయొద్దు అంటే ఒకరు చెప్పినట్టు చేస్తూ ఉండాలి. వాళ్ళకి స్వాతంత్రం ఉండదు, దాస్యంలో ఉంటారు వాళ్ళు. ఆ దాస్యపు ఆత్మ మనకు లేదంట. హల్లెలూయా. పౌలు చెప్తుండేందంటే మనం మరలా భయపడుటకు మనకి లోకంలో కూడా అందరికీ భయాలు ఉంటాయి. మనం యేసుప్రభుని నమ్ముకోకముందు లోకంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నా కూడా చాలా మంది భయపడతా ఉంటాం. ఏదో ఒక భయం మనం చిన్నప్పటి నుంచి అంటే మనుషులకి భయం అనేది వచ్చేస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా చనిపోయేంత వరకు కూడా ఏదో ఒక భయం ఉంటూనే ఉంటుంది. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే భయం ఉంటుంది. స్కూల్లో సార్ కొడతాడా, హోంవర్క్ చేయకపోతే ఆ భయం, అది కూడా ఒక భయమే. కొంచెం పెద్దగా అయినాక చదువుకోవాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. మార్క్స్ తెచ్చుకోకపోతే ఇంట్లో అందరూ తిడతారు, బయట అందరూ రెస్పెక్ట్ ఇయ్యరు, అదొక భయం. పెద్దగా అయినాక ఆ జాబ్ లేకపోతే తిడతారు. ఒకవేళ జాబ్ వచ్చింది, జాబ్ లేకపోతే భయం అవుతుంది. జాబ్ వచ్చినాక జాబ్ ఉంటుందో ఉండదో భయం. ఇప్పుడు ఈ టైంలో ఒక రెసెషన్ నడుస్తుంది. 10 సంవత్సరాల్లో ఉన్న వాళ్ళు కూడా 10 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్న వాళ్ళకి కూడా భయమే ఉంది, ఆ జాబ్ ఎప్పుడు పోతుందో అని. జాబ్ గ్యారంటీ లేదు ఎక్కడ కూడా. 10 సంవత్సరాలు చేసినోడు కూడా బయటకు వచ్చేస్తుంది, పోరా నువ్వు బయటకంటే వచ్చేయాలి. జాబ్ గ్యారంటీ లేదు. బిజినెస్ గ్యారంటీ ఉందా? ఒకప్పుడు మెడికల్ షాప్లు మంచిగా రన్ అయినాయి, ఇది కరోనా టైంలో. ఇప్పుడు అంత రన్ అవుతాయా? ఒక టైం అది. ప్రతి ఒక్కరికి భయం, జాబ్ రాకపోతే జాబ్ రాలేదని, జాబ్ వస్తే ఉంటుందో పోతుందో అని, ఒకవేళ జాబ్ వచ్చి పైసలు వస్తే అవన్నీ సరిపోతాయో లేదో అని, ఒకవేళ జాబ్ కూడా వచ్చింది ఓకే, తర్వాత పెళ్ళి అవుతుందో లేదో అని. ఉంటుందా లేదా భయం? పెళ్ళి అవుతుందో లేదో, తర్వాత పిల్లలు పుడతారో లేదో అని, పిల్లలు పుట్టినాక ఆ పిల్లలు మనుషుల్లో అవుతారో లేదో అని, ఆ పిల్లల్ని కరెక్ట్ పెంచుతానో లేదో నేను అని. నా చేతులు ఉంటాడా వాడు, వేరే వాళ్ళ చేతిలో పెరుగుతాడా? నా మాట వింటాడా, వేరేల మాట వింటాడా? తల్లి మాట వింటాడా, తండ్రి మాట వింటాడా? వాడు అల్లరోడు అవుతాడా, చిల్లరోడు అవుతాడా? అదొక భయం. వాడు అంటే చిన్నప్పుడు వాడు ఓకే, వాడు కొంచెం పెరిగినాక తల్లిదండ్రులకు ఏమైనా రివర్స్ ఏమంటారో అని, నన్ను ఏమంటాడు, నన్ను తిడతాడా, నన్ను కొడతాడా, నేను గట్టిగా అరుస్తే నన్ను ఏమన్నా అంటాడేమో, చూడ్డానికి ఇట్లా మీది కురికొస్తుండు, ఒక మాట అనగానే వింటలేడు, అదొక భయం స్టార్ట్ అవుతుంది. తర్వాత మళ్ళీ వాళ్ళకి పెళ్ళి చేయాలి, మళ్ళీ వాళ్ళని చదివియాలి, మళ్ళీ వాళ్ళు పెంచుతారో లేదో అని భయం. మళ్ళీ నన్ను అనాథాశ్రమంలో ఇస్తారా, రోడ్డు మీద వదిలేస్తాడా, నేను అడిగింది ఇస్తాడా, ఏది పడతా తినంటాడా? అంటే ప్రతి దగ్గర మనుషులు ఏమవుతారు, భయపడతా ఉన్నారు. ఏదన్నా రోడ్ మనం పేపర్ చదువుతాం, పేపర్ ఓపెన్ చేయగానే బండి మీద వెళ్ళేటోనికి ఒక కారోడు వచ్చి గుద్దిండు, బండి మీద మంచిగానే వేయండు, కారోడు వచ్చి గుద్దిండు. అప్పుడు మనకు బండి మీద వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, కారు చూస్తే ఏమవుతుంది, వాడిని అనుగుద్దడానికే వస్తుండు. భయం. ఏదో అయింది. యాక్సిడెంట్స్ ఎప్పుడైనా తెలుసా మీకు? యాక్సిడెంట్స్ అయినప్పుడు నాకు తెలుసు, నేను బస్సులో యాక్సిడెంట్ చూసేది, బస్సు దిగి కాలు బయట పెడుతుంటే రోడ్ మీద నాకు భయమేది, కాళ్ళు వణికేది. ఆ రోడ్ అంటేనే భయమేది నాకు. రోడ్ మీద యాక్సిడెంట్ చూస్తాం, మీరందరూ కూడా అంతే కదా, ఒక భయం వస్తుందా లేదా? కరోనా వచ్చి 1000 మంది చచ్చిపోయారు, ఆ 1001 మంది నేనే, భయం స్టార్ట్ అయింది. అది రాలే ఇంకా మనకి, భయం వచ్చింది. కరోనా రాకముందు ఏమొచ్చింది? భయం వచ్చింది. ఆల్రెడీ ఎంతమంది చెప్తారు, కరోనా రాకముందు ఏమొస్తుంది? భయం వచ్చింది. థర్డ్ వేవ్ అది ఎక్కడనో వేరే దేశంలో వచ్చింది, అప్పుడే ఇక్కడ భయం వచ్చింది. అంటే మనుషులమందరం కూడా ఏదో ఒక విషయంలో భయపడుతూనే ఉన్నాం. మంచిగా రెడీ అయినామా లేదా, చూసి ఎవరేమంటారు, తిడతారా? అంటే ప్రతి దగ్గర మనం ఏది చేసినా, మంచి పని, అన్నం వండితే కూర వండితే మంచిగా ఉందని చెప్తారా, లేకపోతే మొహం మీద ఇసిరేసి కొడతారా? అంటే ఏ పని చేసినా కానీ ఏముంది మనకి? భయం.
కొందరు అంటారు భయం ఉండాలి, భయం లేకపోతే మంచిది కాదు, భయం అనేది ఉండాలి అంటారు. కొందరేమో భయపడద్దు అంటారు. దేవుడు అయితే బైబిల్ మొత్తంలో భయపడొద్దు 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 అంటాడు. కానీ మనం ఏం చేస్తాం? భయపడతా భయపడతా భయపడతా. దేవుడు 365 రోజులు దేవుడు భయపడొద్దు భయపడకు 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 అంటే 365 రోజులు పొద్దున్న లేవగానే నేను భయపడతా నేను భయపడతా నేను భయపడతా నేను భయపడతా. దేవుడు ఏమంటున్నాడు? నువ్వేమంటున్నావు? పక్కనింట్లో ఏమో అయింది, నాకు భయం అయింది. పక్కనింట్లో భార్య భర్తను గుద్దగానే ఈడ భర్త బాధపడతా ఉంటాడు. నన్ను నా భార్య గుద్దుతుంది, భయం స్టార్ట్ అయింది. నా పండ్లు మామూలుగానే లూజ్ ఉంటాయి, అది ఒక్కటి గుద్దిందంటే నోట్ల చేతిలోకి వచ్చేస్తాయి. అంటే ఏమొస్తుంది? ఆ పండ్లు రాకముందే భయం వస్తుంది. అంటే మనుషులందరం కూడా భయం 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 భయం, ఈ భయంతోనే బతుకుతున్నాం. ఈ సంవత్సరం ఏం తీసేస్తాడంటే దేవుడు మీకు భయం దూషేస్తాడంట. హల్లెలూయా. పౌలు అదే అంటాడు, ఇన్ని రోజులు భయపడ్డారు, ఇన్ని సంవత్సరాలు భయపడ్డారు, ఆ భయపడుతుర్రు. మళ్ళీ యేసు ప్రభులోకి వచ్చినాక క్రైస్తవులు అయినాక కూడా మళ్ళీ ఎందుకు భయపడుతుర్రు? అసలు భయం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఫస్ట్ భయం ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి? ఆదాం. కరెక్టే, ఆదాం నుంచి. ఒకసారి అది చూసుకుందాం. అది అక్కడి నుంచే, మనం కూడా అక్కడి నుంచి వద్దాం. అట్లయితే ఏమైందంటే దేవుడు ఆదాంని చేసినప్పుడు ఆదాంని ఒక తోటలో ఉంచుతాడు. ఆ తోటలో ఉంచి ఏమంటాడంటే, ఓ ఆదామా, నువ్వు అన్నిటి మీద అధికారం ఇచ్చిన దేవుడు, అన్నిటి మీద నీకు భయం ఇచ్చిన అనలే. ఏమన్నాడు? అన్నిటి మీద భయం ఇచ్చిందా, అధికారం ఇచ్చిన? నువ్వు డైనోసార్ దగ్గరకు, నువ్వు సింహం దగ్గరకు, అది నీకు భయపడుతుంది. కుక్క దగ్గరకు, అది ఎవరికి భయపడుతుంది? ఆదాంకి భయపడాలి. అన్నిటి మీద నీకు అధికారం ఇచ్చిన. ఇప్పుడు మనం కుక్కలకు భయపడతామా? సత్యం, నిజాలు ఒప్పుకోండి, భయపడతాం. దాని పండ్లు మనకంటే షార్ప్ ఉంటాయి కాబట్టి. అంటే భయం. దోమలకు కూడా భయం. దోమ గుయ్యి 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 అని తిరిగి ఒకసారి కుట్టింది అనుకో, ఆ రోజు కొంచెం వేడి అయింది అనుకో, జ్వరం వచ్చినట్టు అనిపించింది అంటే అయిపోయింది. ఆ దోమ వచ్చి కుట్టింది, జ్వరం వచ్చింది. అది ఏది మనకి డాక్టర్స్ కూడా ఏం చెప్పకముందుకే ఫస్ట్ ఏం వస్తుంది? భయం వస్తుంది. నీకు ఇది వచ్చింది అది వచ్చిందని చెప్పకముందుకే నీకు తెలుస్తుంది అంటే భయం వచ్చేసిందని. ఏది వస్తుందో, నాకు డెంగ్యూ వస్తుందా, మలేరియా వస్తుందా, టైఫాయిడ్ వస్తుందా, ఏది వస్తుందో అని ఫస్ట్ ఏమైంది? దోమకే. అప్పుడు ఆదాంకి దేవుడు ఏమన్నాడంటే, ఈ అన్నిటి మీద నీకు అధికారం ఇచ్చిన అన్నాడు. ఏమన్నాడు? అన్నిటి మీద అధికారం ఇచ్చిన, అన్నిటి మీద నువ్వు అధికారివి, నువ్వు దేనికి భయపడవు? సింహం దగ్గరికి వెళ్ళు, కుక్క దగ్గరికి వెళ్ళు, లేకపోతే డైనోసార్ దగ్గరికి వెళ్ళు, మొసళ్ళ దగ్గరికి వెళ్ళు, పెద్ద పెద్ద చేపల దగ్గరికి వెళ్ళు, ఏ దగ్గరికి వెళ్ళు, నువ్వు దాంతో మాట్లాడు, దాని మీద నీకు అధికారం ఇచ్చిన, అవి నీకు భయపడతాయి అని చెప్పిండు. హల్లెలూయా. అవి నీకు భయపడతాయి అని చెప్పి అంత గొప్పగా వేసి ఒక రాజులాగా దేవుని వేసి, దేవుడు ఏమంటాడు, ఒక చెట్టుని చూపెట్టి ఆ పండు తినకు అని చెప్పినప్పుడు సైతానికి దొరికింది ఒక ఛాన్స్. సైతాను దేవుని ఏం చేయలేడు. దేవుని స్వరూపంలో ఉన్న మనల్ని ఏం చేస్తాడు? హింసించాలనుకుంటాడు. దేవుణ్ణి ఏం చేయలేడు కాబట్టి సైతాన్ ఏం చేసిందంటే, ఎప్పుడైతే ఆ పండు తింటాడో దేవుడు ఒక మాట అంటాడు, నువ్వు ఆ పండు తిన్నప్పుడు ఏమవుతావు అంటే నువ్వు చనిపోతావు అన్నాడు. ఏమన్నాడు? ఆ పండు తిన్నప్పుడు ఏమవుతాడు? ఆదాంని సైతాన్ ఏం చేయలేదు. సైతాన్ వచ్చి ఆదాంని చంపలేదు, దానికి అంత శక్తి లేదు. కానీ ఆ సైతానికి తెలిసిందంటే, ఎప్పుడైతే ఆ పండు తింటాడో ఆదాము, అప్పుడు ఆదాము చచ్చిపోతాడు. దేవుడు ఏమంటాడు? నేను చంపుతా అన్నాడు. నువ్వు ఆ పండు తిన్నప్పుడు నువ్వు చచ్చిపోతావు అంటాడు. అప్పటి వరకు మరణ భయం కూడా లేదు. ఆదాంకి చచ్చిపోతాడని భయం ఉందా? లేదు. ఆ పండు తింటే సైతానికి తెలిసిందంటే, దేవుడు చెప్పిండు ఏంటంటే, ఆదాంకి చెప్పిండు ఏంటంటే, నువ్వు ఆ పండు తినగానే నువ్వు చచ్చిపోతావు. కానీ సైతాన్ ఏం చేసిందంటే ఆలోచించింది, నేనేం చేయలేను, కత్తితో ఓడిచినా చచ్చిపోడు ఆదాము, పైనుంచి కింద పడేసినా చచ్చిపోడు ఆదాము. అంటే దేనికి కూడా భయపడ్డాడు. ఆదాంకి చావు అనేదే లేదు. కానీ ఒకటి మార్గం ఉంది ఏంటంటే, ఆ పండు తింటే ఆదాము చనిపోతాడు, ఆదాంకి భయం అనేది వస్తుంది, మరణ భయం అని వస్తుంది, భయం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ పండు తినేటట్టు చేయాలి. ఆదాం దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఆదాం దగ్గరికి వెళ్ళి, ఓ ఆదామా ఆ పండు తిను అని చెప్పినప్పుడు ఆదాం ఏం చేస్తాడు? నేను తినను అంటాడు. అన్నడో లేదో తెలియదు. కానీ ఆదాంకి అంటే పురుషులకు అట్లుంటుంది. ఏంటంటే పురుషులకు ఓపిక ఉండదు. ఒక విషయము ఇంత పెద్దగా చెప్తే వినాలనుకోరు. స్త్రీలు అయితే తింటారు, దాన్ని ఇంత కాదు ఇంత చెప్పినా. అందుకోసం ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, అట్లయిందా ఇట్లయిందా, మళ్ళీ ఫస్ట్ గురించి అదే టాపిక్. ఆమె ఇట్లంట ఒక ఆమె చెప్పింది ఇంకో ఆమె చెప్తా ఉంటుంది, అవునా నిజమా? ఫస్ట్ ఇప్పటిదాకానే చెప్పింది, మళ్ళీ ఇవే చెప్తుంటే కూడా అవునా ఇది నిజమా?
పురుషులకు అంత ఓపిక ఎన్నిసార్లు చెప్తావు ఇప్పుడు దాకా చెప్పినావు. అందుకోసమే సైతాన్ ఏం చేసిందంటే మాయ చేయాలంటే ఏం కావాలి, మాటలు కావాలి. ఆదం దగ్గరకు వచ్చి మాటలు చెప్తా ఉన్నాడు అనుకో, నువ్వు ఇగో ఇట్లా అవుతావు అట్లా అవుతావు అంటే పోయిగా మస్తు చెప్పినావు ఎగిరిదంతా ఇడున్నావు అంటే వినడు. అందుకోసం సైతాన్ తెలివిగా ఏం చేసిందంటే స్త్రీ దగ్గరికి వెళ్ళిందంట. ఆదం వినడు కాబట్టి, అందుకోసం పురుషులు ఎవరైనా వినలేదనుకో అర్థం చేసుకోండి, వాళ్ళ డిఫాల్ట్ అది, మేము వినం. సైతానికి కూడా తెలుసు, మీరు కూడా తెలుసుకోవాలి. అట్లయితే అవ్వ దగ్గరికి సైతాన్ వెళ్ళిందంట. సైతాన్ వెళ్ళి చెప్తుందంట, ఓ అవ్వా ఇది నీకు తెలుసా, అది తింటే నువ్వు దేవుని అవుతావంట, అది తింటే ఇట్లా అవుతావంట, అది తింటే ఇట్లా అవుతావంట అనగానే ఇది నిజమా, నిజంగా అన్నది, నేను జోక్ అంటలేను. అవ్వ అదే మాట అన్నది, అవునా నిజమా. సైతాన్ కూడా వచ్చాదంటది, ఇది నిజమా, దేవుడు ఇట్లా అన్నాడా అనగానే అవును నిజమే దేవుడు అట్లనే అన్నాడు అనగానే ఇప్పుడు ఏంది, అవ్వ తిన్నది, నమ్మేసింది, తిన్నది. ఒకసారి చూద్దాం. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనది. మనోళ్ళకి స్త్రీలకు ఇదే ఉంటుంది, చూడడానికి ఇట్లా కనపడాలి, బంగారం మెరుస్తుంది, అందమైనది, వివేకం ఇచ్చి రమ్యమైనదయు యున్నుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని, ఒక్కటి కాదు మనం ఒకటే అనుకుంటాం, ఎన్ని తీసుకుందంట, కొన్ని తీసుకొని తిన్నదంట కూడా. తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. ఈడొకటి మనం ముందుకెళ్లే ముందు ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే లాస్ట్ టైం నేను చెప్పిన మన క్రియల వల్ల మనకి ఏది కాదని, మన క్రియల వల్ల మనకి నీతి రాలేదని నేను చెప్పిన పోయిన నెల వాక్యం నీతి గురించి చెప్పినప్పుడు కొందరికి అనిపించవచ్చు, అదే నేను ఏం చేసినా అంటే నీ క్రియల వల్ల నువ్వు పరలోకానికి పోవు, దేవుని యేసుక్రీస్తు క్రియల వల్ల ఆయన శిలువ త్యాగం వల్ల నువ్వు పరలోకానికి వెళ్తావు అంటే కొందరికి నమ్మబుద్ధి కాకపోవచ్చు. ఇది కూడా ఒక సాక్ష్యం అన్నట్టు. ఆడేమనుందంటే స్త్రీ అంట, ఎప్పుడైతే అవ్వ, సాతానికి తెలిసిందంటే ఎప్పుడైతే అవ్వ పండు తిన్నదో ఏమన్నా అయిందా, కొన్ని పండ్లు తీసుకొని అవ్వ ఫస్ట్ తిన్నది. ఎవరు తిన్నారు, మంచిగా వినండి, ఆ పండు తిన్నది అవ్వ తీసుకొని తిన్నది, ఏం జరగలే. ఆ పండు తిన్నప్పుడు ఏం కావాలి, దేవుడు చెప్పినప్పుడు ఏం కావాలి, చనిపోవాలి కదా. నువ్వు ఆ పండు తినగానే నువ్వు చనిపోతావు, నీకు జ్ఞానం అంటే కళ్ళు ఓపెన్ అయితే నువ్వు పాపం వచ్చేస్తుంది, ఇవన్నీ జరగాలి. కానీ అవ్వ పండు తిన్నప్పుడు ఏం జరగలేదంట. అవ్వ ఫస్ట్ ఆ పండు తిన్నది, తినేం చేసిందంటే ఆదాంకి వెళ్ళి ఇచ్చిందంట. బైబిల్లో క్లియర్గా ఉంది ఏమన్నదంటే పండు ఆమె తీసుకొని తనతో పాటు తన భర్తకు ఇచ్చిందంట. అవ్వ చెప్తే సైతానికి తెలిసిందంటే, సాతాను చెప్తే ఈనరు, అవ్వ చెప్తే సైతానికి కూడా తెలుసు. భర్తలు మారాలంటే ఎవరితో మార్పియాలి, భార్యలతో మార్పియాలి. సైతాన్ వచ్చి చెప్తే ఎలగొడుతుండే, భార్య వచ్చి చెప్తే తినేస్తాడు. సైతాన్ వచ్చి చెప్పగానే భార్య వచ్చి ఇగో ఇది తిను అనగానే అవ్వని చూసి అవ్వ ఎంత పని చేసినావు అనలే, అవునా ఇది తింటా అని చెప్పి తినేసాను. అవ్వ తిన్నప్పుడు ఏం కాలే, ఆ ఆదం తినగానే ఏమైందంటే అప్పుడు వారిద్దరి కళ్ళు తెరవబడను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజురపు ఆకులు కుట్టి తమకు కచ్చడంలను చేసుకొనిరి. చల్లపుటన ఇప్పుడు అసలైన వస్తుంది, ఎందుకు భయం స్టార్ట్ అయిందని. ఇక్కడ మనం ఒకటి గమనిస్తే, ఇక్కడ ఒకటి చెప్పాలనుకునే ఏంటంటే అవ్వ తిన్నప్పుడు ఏం కాలే, ఆదం తిన్నప్పుడు మాత్రమే అయింది. అవ్వ తిన్నప్పుడు పాపం రాలే, అవ్వ తిన్నప్పుడు మరణం రాలే, అవ్వ తిన్నప్పుడు భయం రాలే, కానీ ఆదం తిన్నప్పుడు మాత్రమే వచ్చింది. ఇక్కడ కూడా మనం కూడా ఇప్పుడు ఏంటంటే క్రియల బట్టి కాదు, మనం కూడా ఏంటంటే మన ఆదాము, కడపటి ఆదాము ఎవరంటే మన భర్త ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఎవరు, యేసుక్రీస్తు ప్రభు. ఆయనను బట్టి నీకు ప్రతి ఒక్కటి సమకూర్చబడుతుంది. నేను పాపం చేసినా నేను పరలోకానికి వెళ్ళను కాదు, యేసుక్రీస్తు ప్రభు పాపం చేస్తే నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఈ లోకంలో నీవు అట్టివాడివై ఉన్నారు. ఆయన పరిశుద్ధుడైతే నువ్వు పరిశుద్ధుడు. నువ్వు పాపం చేసిన అవ్వ ఆ పండు తిన్నా కానీ ఏమన్నా అయిందా? ఇప్పుడు కూడా మనం కూడా యేసు ప్రభు సిలువలో బలి అయినప్పుడు అవ్వని దేవుడు పక్కటెంక నుంచి ఇస్తాడు, ఆదం పక్కటెంక నుంచి. యేసు ప్రభు సిలువలో బలి అవుతున్నప్పుడు ఆయనని పక్కకి బల్లెంతో పొడుస్తారు, రక్తము నీళ్లు కారిందని ఉంటుంది. ఆ రక్తంతోని ఆ నీళ్లతోని అయిన సంఘమే మనమందరం. ఆదం నుంచి అవ్వ ఎట్లా వచ్చిండో యేసు ప్రభు నుంచి ఈ సంఘం మనం అట్లా వచ్చినాం. అవ్వ తిన్నప్పుడు ఏం కాలే, అవ్వ తిన్నప్పుడు పాపం రాలే, అవ్వ తిన్నప్పుడు ఏం జరగలేదు, కానీ భయం ఇవేం రాలే, కానీ మరణం రాలే, కానీ ఆదాము తిన్నప్పుడు వచ్చింది. నువ్వు పాపం చేసినప్పుడు యేసు ప్రభులకు ఒక్కసారి నువ్వు కట్టబడ్డాక, అంటే యేసు ప్రభు భార్య అయినాక ఒక్కసారి నువ్వు, బోయాజ్కి రూత్ ఎట్లయిందో యేసు ప్రభుకి నువ్వు అట్లయినాక నువ్వు చేసిన ఏ క్రియ కూడా దేవుడు పట్టించుకోడిగా. నీ క్రియల బట్టి ఏం జరగదు.
ఆదాము బట్టి అంటే యేసుక్రీస్తు బట్టి నీకు ప్రతి ఒక్కటి కలుగుతుంది. అందుకోసం మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాం, దేవా నాకు ఇది దయచేయి, అది దయచేయి, ఇది దయచేయి అని అడుగుతాం. లాస్ట్కి ఏం మాట మాట్లాడతాం, ఎవరి బట్టి కలుగజేయాలన్నది, నా బట్టి ఏమొద్దు దేవా, యేసుక్రీస్తుని బట్టి నాకు ప్రతి ఒక్కటి. నీ భర్త ఎవరు ఇప్పుడు, నీ ఆదాము ఎవరు ఇప్పుడు? ఆయనే పడిపోతే నువ్వు పడిపోతావు. ఆయన పడిపోతాడా? ఆయన పాపం చేయగలుగుతాడా? ఆయన నీతిమంతుడా? ఆయన ఎట్లుండో నువ్వు కూడా అట్లనే ఉండును గాక. నువ్వు పండు తిన్నా ఏం కాదు. ఇప్పుడు ఎవరు తినాలే పండు? ఇప్పుడు నువ్వు వెళ్ళి పండు తినిపిస్తావా? సైతాన్ వెళ్ళగలుగుతుందా దేవుని దగ్గరికి? దేవుడు పాపం చేయగలుగుతాడా? ఆయన పాపం చేయలేడంటే ఆయన నీతిమంతుడు, అంటే నువ్వు కూడా ఎప్పటికీ నీతిమంతునివే. దేవుని రాకడొచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఎత్తబడతావు తెలుసా? యేసుప్రభు నీ కోసం వచ్చినప్పుడు నీ క్రియల బట్టి కాదు, ఆయనను బట్టి నువ్వు ఎత్తబడతావు. నువ్వు నీతిమంతునువ్వు ఎందుకైనా అంటే, నీతిమంతురాలు ఎందుకైనా అంటే ఆయనను బట్టి నువ్వు నీతిమంతురాలేను. హల్లెలూయా. చల్లపూటను ఆదామును ఆ పండు తిన్నారు. ఇప్పుడు భయం వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది ఏంటంటే, దేవుడు చెప్పింది ఏంటంటే నువ్వు పండు తినగానే ఏమవుతావు, చచ్చిపోతావు. అప్పుడు చల్లపూటను దేవుడు ఏం చేసినంటే మళ్ళీ వాళ్ళ దగ్గరకు వస్తున్నట్ట, వచ్చి ఆదామును అతని భార్యను తోటలో సంచరించిన దేవుడైన యెహోవా, సంచరించుచున్న దేవుడైన యెహోవా నా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటకు రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడై ఉన్నావని. హల్లెలూయా. ఆదాం దాసుకుడంట. అప్పటి వరకు దేవుడు రోజు వచ్చేటోడు, దేవుడు చల్లపూట ఆ దేవునితో మాట్లాడే ఆదాము ఎప్పుడైతే ఆ పండు తిన్నాడో పాపం వచ్చింది, భయం వచ్చింది, చచ్చిపోతాడని భయం వచ్చింది, దేవునికి దూరం అయిపోయినట. ఇంకో వచనం, అందుకు అతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరునిగా నుంటిని గనుక భయపడి. ఫస్ట్ టైం భయం ఎప్పుడు వచ్చిందంటే, ఎప్పుడైతే ఆదాంకి అప్పటి వరకు భయం లేదు, ఎప్పుడైతే ఆ పండు తిన్నాడో ఏమైందంటే ఆదాంకి భయమైందంట. దేవుని దగ్గరికి రావడానికి ఏమైంది, భయమైంది. పాపం అనేది వచ్చింది. ఏమొచ్చింది, పాపం అనేది రావడం వల్ల ఆదాం ఏం చేసిందంటే ఒక చెట్టు వెనకాల వెళ్ళి దేవుడు వస్తున్నట్ట, దేవుడు మాట్లాడుతున్నాడు, ఆదాము నువ్వెక్కడా, ఆదాము నువ్వెక్కడా అని దేవుడు అడుగుతా ఉంటే ఆ చెట్టు వెనకాల నుంచి ఆదాం మాట్లాడుతుండు, దేవా నీ స్వరము వినగానే నాకు భయం అవుతుంది అని. అక్కడ స్టార్ట్ అయిన భయము ప్రతి దగ్గర మనకు భయం అయితేనే ఉంది. ఇక భయం ఎక్కడ స్టార్ట్ అయింది, ఆదాం ఆ పాపం చేసి భయపడి దాచుకుండు కదా, అప్పటి నుంచి మనం ప్రతి విషయంలో భయపడుతూనే ఉన్నాం. ఎందుకంటే మనకి భయం ఒకటి స్టార్ట్ అయింది అంటే, దేవునికి తెలుసు, ఆదాంకి తెలుసు, సైతానికి తెలుసు ఏంటంటే పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ మరణం ఉంటుందని. పాపం ఎక్కడ ఉంటుంది అక్కడ ఏముంటుంది, మరణం ఉంటుంది. మనం ఇంకా పాపం చేసి దేవుని దగ్గరికి వద్దామని ట్రై చేసినాం అనుకో, ఆదాం భయపడి దాచుకోవడం మంచిదే అయింది. ఎందుకంటే ఒకవేళ నువ్వు పాపి అయి ఉండి దేవుని దగ్గరకు వచ్చినావు అనుకో, నువ్వు ఇంకా తొందరగా చచ్చిపోతావు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుని దగ్గర పాపం ఉంటుందా, ఉండదు. పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో పాపం ఉండదు. నువ్వు దేవుని దగ్గరికి, ఒకవేళ ఆదాం దేవుని దగ్గరికి రావడానికి ట్రై చేసిండు అనుకో, ఆదాం ఇంకా తొందరగా చచ్చిపోతుండే. అందుకోసం వెనకాల వెళ్ళి దాచుకుంటాడు. అప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడంటే, నువ్వు పాపం చేసినావు, నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోవు. దేవుడు ప్రేమతోనే చెప్తాడు, ఓ ఆదాం నువ్వు నా దగ్గరకు వచ్చినవాటే నువ్వు చచ్చిపోతావు, నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోవు. పాత నిబంధనల ప్రతి ఒక్కరికి తెలిసిందంటే వాళ్ళు పాపులని, వాళ్ళు మరణానికి పాత్రులని, ఎప్పుడో ఒకరోజు చనిపోతారని. దేవుని దగ్గరికి రావడానికి పాత నిబంధనలు అందరూ భయపడతా ఉండే. మనందరికి కూడా తెలియకుండానే బైబిల్లో కూడా రాసి ఉంటుంది, తెలియకుండానే మరణ భయం అనేది ఒకటి ఉంటుంది తెలుసా. మనకి యాక్చువల్గా కరోనా వస్తుందని కాదు, కరోనాకు భయపడం. కరోనా ఏం చేస్తుంది, యాక్సిడెంట్స్ అంటే యాక్సిడెంట్ అని ఒకవేళ మనం చనిపోమని తెలిస్తే కరోనాకు భయపడతారు ఎవరనీడ. మనకి గొడవలు అంటే భయం ఎందుకు తెలుసా, వాడు ఏడ ముక్కు మీద గుద్ది మనకేమవుతుందో, చచ్చిపోతామేమో, ప్రతిదానికి మనం ఎండేమనుకుంటాం అంటే చావే అనుకుంటాం. అప్పులు ఎక్కువైనాయి అనుకో, మనం అనుకుంటే అప్పులు ఎక్కువయ్యి నేను ఏడ ఊరేసుకొని చచ్చిపోతానో, ఏడ నీళ్ళలో దుంకి చచ్చిపోతానో, సూసైడ్ ఆ భయం కూడా మనం భయపడుతూనే ఉంటాం. మనం ప్రేమించిన వాళ్ళని దూరమైనాం అనుకో, అది కూడా భయపడుతూ ఉంటాం, ఆ బాధతో ఏడ చచ్చిపోతాం. అంటే ప్రతిసారి మనం ఏం భయపడతాం అంటే, డాక్టర్స్, సైంటిస్టులు, దేవుని నమ్మినోళ్ళు నమ్మనోళ్ళు అందరూ కూడా భయపడేది దేని అంటే పాప భయంతో, మరణ భయంతో. అందరికీ మరణ భయం అనేది ఉంది. ఈ భయం వల్ల మన ప్రతి ఒక్కటి ఏమవుతుందంటే ప్రతి విషయాలలో భయపడతామనే ఉన్నాం మనం. అట్లనే ఏ భయం వల్ల, మరణ భయం వల్ల. అందరికీ ఇన్బిల్ట్ ఒకటి భయం ఉంది, ఏంటంటే మరణ భయం ఉంది. ఈ భయం వల్ల మనం దేన్ని చూసినా కానీ, చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ భయపడతా ఉన్నాం. అసలైన భయం ఏంది, మరణ భయం. ఎక్కడ స్టార్ట్ అయింది అది, ఆదాం దగ్గర స్టార్ట్ అయింది. ఒక చిన్న రీసెంట్గా ఒకటి జరిగింది, అది చెప్తాను. మనం మనుషులం ఎట్లుంటాం అనేది చెప్తాను. రీసెంట్గా ఒకసారి ఏమైందంటే, మా ఫ్రెండ్ ఐఫోన్ పోయింది. మా ఫ్రెండ్ది ఐఫోన్, అది 70-80 వేల ఫోన్, అది కొత్త ఫోను, కొని సంవత్సరం కూడా కాలే. ఆ ఫోన్ పోయినప్పుడు వాడు అన్నాడు, వరంగల్లో ఉంటాడు వాడు, నాకు ఫోన్ చేసి
ఇట్లా అరే ఫోన్ పోయింది నాది, ఇట్లా నువ్వేమన్నా చూస్తావా అంటే చూడరా అది ఎక్కడుందో ఫోన్ చూడంటే ఆ ఫోన్ చూసినప్పుడు ఏమైందంటే అది ఇక్కడ మౌలాలి రైల్వే ట్రాక్ ఉందా, మౌలాలి రైల్వే ట్రాక్ దగ్గర ఉంది అది. అంటే చూపెడుతుంది అక్కడ ఫోన్ అక్కడ ఉందని. అంటే ఎవరో అక్కడ వరంగల్ దొంగతనం చేసినోడు ఇక్కడికి వచ్చిండు. చిల్లపల్లి ట్రాక్, రైల్వే ట్రాక్, మనకి ట్రాక్ ఉంది కదా, ఆ ట్రాక్ దగ్గర చూపెడతా ఉంటే నేనేం చేసిన, నేను ఒకరిని తీసుకెళ్ళాను నాతోని, ఇంకో ఫ్రెండ్ని తీసుకెళ్ళాను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఏం చేసిందంటే ఆ రైల్వే ట్రాక్ దగ్గర ఎవరైనా కనపడతారేమో, అక్కడ మస్తు మంది ఉంటారు కదా, అందులో ఐఫోన్ ఎవరి దగ్గర ఉందో మనం వెళ్ళి జోబులలో చేయటం, మనకేం స్కాన్ లేదు, చూడగానే కనపడేటట్టు ఎక్కడుందో చూద్దామని చెప్పి ఏం చేసిందంటే మా ఫ్రెండ్ని నేను ఇద్దరం కలిసి పోయినాం. ఆ ట్రాక్ ఉంది, రైల్వే ట్రాక్ ఉంది. రైల్వే ట్రాక్ పక్కన నేను మా ఫ్రెండ్ బండాపి అక్కడ ఒక సీసీటీవీ కెమెరాలు ఉంటాయి కదా, ఆ షాప్లలోకి వెళ్ళి అడుగుతా ఉన్నాం, ఇక్కడ సీసీటీవీ కెమెరాలు ఇక్కడ పనిచేస్తాయా లేదా అని. పనిచేస్తే అన్నప్పుడు పనిచేస్తుంది, రేపు రా అని చెప్పారు వాళ్ళు, రేపు చూపెడతా, రేపు ల్యాప్టాప్ తీసుకొని రా అంటే సరే అని చెప్పి నేను మా ఫ్రెండ్ చేసినట్టే బండి దగ్గరకు వచ్చేసినాం. ఆ 70-80 వేల ఫోన్ అది. కొన్నప్పుడు ఏముండదు, పోయినప్పుడే బాధ ఉంటుంది. వాడు మస్తు బాధపడుతున్నాడు. అట్లయితే ఆ ఫోన్ కోసం నేను కూడా నా వంతు ప్రయత్నం నేను చేద్దామని చెప్పి ఏం చేసినంటే ఆయన దగ్గర ఆ షాప్ దగ్గర మాట్లాడి వచ్చి బండి దగ్గర నిల్చొని మేము మాట్లాడుకుంటా ఉన్నాం, ఎక్కడ ఉండొచ్చు, ఈ ఏరియా ఎక్కడ చూపెడుతుండొచ్చు అని చెప్పి ఫోన్లో ఎత్తుకుతా ఉన్నాం. అంటే అది ఒక 1 డే బ్యాక్ చూపెట్టింది అక్కడ ఉందని, అప్పుడు కాదు, ఒక 1 డే బ్యాక్. అంటే నిన్న ఆ ప్లేస్లో ఉండేవాడు, ఈరోజు కాదు. అయితే ఆ రోజు మేము అనుకుంటాం వాడు ఇక్కడికి వచ్చినట్టు ఎక్కడికి పోతాడు, మేము ఆ ప్లాన్ చేస్తూ ఉన్నాం, ఇక్కడికి వెళ్తాడా అక్కడికి వెళ్తాడా, మొత్తం తెలివి యూజ్ చేసి వాడు ఇటెళ్ళు ఉంటాడా అటెళ్ళు ఉంటాడా, వాడు ఈడికి ఎందుకు వచ్చిండు, ట్రైన్ ఎక్కిండా, ఏం చేసిండని ఆలోచిస్తా ఉన్నాం. వాడు మాట్లాడుకుంటా ఉన్నాం. మాట్లాడుకుంటుంటే ఏమైందంటే ఇద్దరు ఆడొక రైల్వే ఆఫీసర్ ఇల్లు లాగా ఉంది, ఒక రూమ్ లాగా. ఆ రైల్వే ఆఫీసర్ రూమ్ నుంచి అంటే రైల్వే ట్రాక్ అటు నుంచి ఇటు దాటిరు వాళ్ళు, 2 ట్రాక్స్ ఉన్నాయి, ఆ 2 ట్రాక్స్ని దాటి ఇటు వచ్చి ఆ రైల్వే ఆఫీసర్ ఇల్లు ఉంటుంది కదా, ఆ ఇల్లు నుంచి మెల్లగా సైకిళ్ళతో ఇట్లా ఇటు సైడ్ వచ్చిర్రు. మేము రోడ్ మీద ఉన్నాం, వాళ్ళు రోడ్ మీదకి రావాలి, ఆ ట్రాక్ దాటి మెల్లగా ఇటు వస్తూ ఉంటే నేను వాళ్ళని చూసిన వాళ్ళిద్దరిని ఇట్లా వెనకాలకు తిరిగి చూసి మళ్ళీ నేను అక్కడనే నా ఫోన్లో ఇట్లా చూస్తూ ఉంటే మా ఫ్రెండ్ అంటా ఉండు, అన్న వాళ్ళు సైకిల్ వెనకాలకు తిప్పుతారు, వాళ్ళ సైకిల్ వెనకాలకు తిప్పుతారు అన్నాడు. వాళ్ళ సైకిల్ వెనకాలకు తిప్పుతారు అనే వరకు నేను చూసే వరకు నిజంగానే సైకిల్ మమ్మల్ని చూసి నిజంగానే నేను వాడిని చూడగానే వాడు నిజంగానే సైకిల్ వెనకాలకు తిప్పిండు. నిజంగానే సైకిల్ వెనకాల తిప్పే వరకు నేను అన్నా, అరే నిజంగానే సైకిల్ వాళ్ళు వెళ్ళిపోతుర్రా, మనం పట్టుకోవాలి వాళ్ళని అని చెప్పేవారికి వీడేమన్నాడంటే మా ఫ్రెండ్, నేను ఇట్లు ఉరుకుతానా, నువ్వు ఇట్సే వాళ్ళ వెనకాల నువ్వు రా, నేను ముంగటి నుంచి వస్తా వాళ్ళకి, నేను స్ట్రేట్ ఉరికి ఆ ట్రాక్ అట్లు ఉరికి వస్తా, మధ్య నుంచి వచ్చేస్తా, నేను స్ట్రేట్ ఉరుకుతా, నువ్వు వాళ్ళ వెనకాల ఉరుకు అని అన్నాడు. అన్నట్టే వాడు అట్లనే వేయండు, నేను అట్లనే వచ్చిన. ఇక ఎట్లు ఉరుకుతున్నామంటే వాళ్ళు సైకిల్ మమ్మల్ని చూసి ఎట్లా తొక్కుతుర్రు అంటే వాళ్ళకి మంచి ఒలింపిక్స్ వస్తుండే వెళ్తే అట్లా తొక్కుకుంటూ ఉరుకుతూనే ఉండరు. అట్లయితే నేను వాళ్ళ వెనకాల నాకు చెప్పులు ఉన్నాయి, రైల్వే కడ్డీలు ఉంటాయి కదా దూరం, ఆ ఒక్కొక్క కడ్డీల మీద వేసుకుంటా దుంకుకుంటా వాళ్ళ వెనకాల వెళ్తూనే ఉన్నా. వాళ్ళే అప్పటికి రైల్వే ట్రాక్ దాటి కింద అది ఉంటుంది కదా కొంచెం నడవడానికి కంకర్తోనే, అక్కడ ఆ ఏరియాలో ఇద్దరు సైకిల్ మీద దొరుకుతారు. అప్పటికి మా ఫ్రెండ్ ఏం చేసిండంటే వాళ్ళని జస్ట్ మిస్లో ఇట్లా పట్టుకోబోతుండే మిస్ అయ్యారు, వెళ్ళిపోయారు. వాడు వచ్చేసిండు, పట్టుకోబోతుండే మిస్ అయ్యిండు. వాళ్ళు ఉరుకుతూనే ఉంటే నేను ట్రాక్ మీద నేను ఉరుకుతున్నా, వాళ్ళ వెనకాల మా ఫ్రెండ్ గారు ఉరుకుతారు, ఇద్దరం ఉరుకుతూనే ఉన్నాం. వాళ్ళ సైకిల్ వెనకాల ఉరుకుతూనే ఉంటే నేను వానికి చెప్పిన ఫ్రెండ్ గారికి, ఏముంటాయి కంకర్రాళ్ళు ఉంటాయి కదా, ఇస్తిరి కొట్రా రాళ్ళు తీసుకొని అన్న. చూసినా ఎంత క్రూరుణ్ణి అయిపోయినా ఒక్కసారి. ఇస్తిరి కొట్రా రాయి తీసుకోండి అనగానే వాడు క్రూరుడే. వాడు ఏం చేసినట్టు నేను చెప్పకముందుగా రాళ్ళు చేతిలో పట్టుకొని ఉరుకుతా ఉన్నాడు. అలాగే నేను ఇస్తిరి కొట్టరా అనగానే అప్పుడు ఇస్తిరి కొట్టంగానే వెళ్ళి వాడికి ఈప్లో తాకింది వెనకాల చూసిండు, అయినా ఉరుకుతుండే ఇంకా ఫాస్ట్గా. నాకు కాళ్ళు వస్తున్నాయి, కాళ్ళు జారుతా ఉన్నాయి. రైల్వే ట్రాక్ కదా, కింద పడితే తలకాయ వలుగుతుంది. ఉరుకుతా ఉన్నా వాడు ఉరుకుతా ఉండు. అట్లయితే అక్కడ ఒక 8 మంది వస్తారు సైకిల్ మీద. నేను వీళ్ళ ఇద్దరిని ఉరకడం చూసి వాళ్ళు చూడటం తిప్పేసారు సైకిల్. వాళ్ళు చూడదు ఆ 8 మంది, వీళ్ళు అరే బాగో అనేవారికి వీళ్ళు ఏం చేశారంటే ఆ 8 మంది సైకిల్ చూడటం తిప్పి వాళ్ళు కూడా ఉరుకుతా ఉన్నారు. ఇక ఆ 10 మంది వెనకాల మేము పడ్డం వాళ్ళ సైకిళ్ళు ఉరికిర్రు. మా కాళ్ళు వచ్చినాయి, ఐఫోన్ దొరకలేదు, కాళ్ళు వచ్చే వారికి. అయినా 70-80 వేల ఫోన్ కదా, కాళ్ళు వస్తే ముందు ఒక 100 రూపాయలు పెడితే ట్యాబ్లెట్ వేసుకోవచ్చు, దొరికితే 70-80 వేల ఫోను అట్లెట్లా పోగొట్టుకుంటామని చెప్పి అయినా నడరా ఉరుకుదామని చెప్పి ఉరుకుతూనే ఉంటే అక్కడ ఒక బండోడు ఉన్నాడు.
ఆ బండం దగ్గర పోయి భయ భయ ఓ ఓ 10 लोग इधर जाए ना, నాకు హిందీ రాదు, इधर जाए ना उनको मैं पकड़ना है, तुम आओ मेरे साथ అని చెప్పి ఏదో ఒకటి ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో కాదు, హిందీలో ఏదో ఒకటి తుమ్ ఆవో మేరే సాత్ అంటే వాడు అంటుండు, వాడు తెలుగు వచ్చు నాకు తర్వాత అన్న నేను వస్తా, నేను హిందీలో మాట్లాడడానికి చెప్తున్నాడు. అన్న నేను వస్తా, కానీ నన్నేమనదు, నాకు వాళ్ళకి సంబంధం ఏం లేదు. అరే నిన్నేమంటున్నా, నేను హెల్ప్ చేయమంటే నాకు వాళ్ళకి సంబంధం లేదు, నడువు నువ్వు ఎక్కువ అంటే ఇద్దరిని ఎక్కించుకుండు. ఎటు వేయరు అనగానే ఒకటే రూట్ ఉంది, అది నాకు తెలుసు అన్న, ఆ ఏరియా అంతా నాకు తెలుసు, దొంగలు ఉంటారు ఈ ఏరియా అంతా, అది ఇది అని చెప్పి నన్ను ఎక్కించుకొని వెళ్తే ఆ 10 మంది ఏం చేశారంటే ఒక అడ్డాలకి వెళ్ళి ఆగిరు, ఒక ప్లేస్కి వెళ్ళి ఆగిరు. అక్కడ ఇంకో 10 మంది వచ్చారు, ఇంకా 20 మంది వచ్చారు. నేను ఆ 20 మందిని ఎవ్వరిని పట్టించుకోలేదు, నాకు 70,000 80,000 ఇదే గుర్తుంది. ఎంతమంది ఉంటుందని చెప్పి బండి వాళ్ళు అక్కడ ఆగి ఉండడం చూసినా, బండి దిగంగానే ఏం చేసిన అంటే బండి ఆపకముందుకే రన్నింగ్లో దిగి వాళ్ళ దగ్గర కురికినా. ఫస్ట్ వాడు ఉంటాడు కదా, వాని దగ్గరికి వెళ్ళి వాని గల్లా పట్టుకున్నా. ఆ 20 మందిని పట్టించుకోలే నేను. వాడిని పట్టుకుని, అరే నా ఫోన్ ఏదిరా, మీరా ఫోన్ కిదరే, కై కుచురాయా మేరా ఫోన్, ఎందుకు దొంగతనం చేసిన ఆ ఫోన్ అంటా ఉంటే క్యా బోల్ రే. వానికి హిందీ కూడా సరిగా రాదు, వాడు బీహార్ వాడు. వాడు చెప్పింది నాకు అర్థమవుతలేదు. ఇక ఆ పక్కన ఉన్న కొంచెం ట్రాన్స్లేటర్ ఉండు, బండి మీద వచ్చినోడు, వాడు వచ్చి చెప్తుండు, ఇక వీని ఫోన్ అయిందంటే ఐఫోన్ అంటే. అందరు ఫోన్లు చెక్ చేసినాం, అందరు ఫోన్లు అంటారు, అందరు జోబులు చెక్ చేసినాం. ఒక్కరి జోబులో కూడా ఫోన్ లేదు, అన్నీ ఇరిగిపోయిన ఫోన్లు, పగిలిపోయిన ఫోన్లు, డిస్ప్లే వాలిగిపోయినాయి, అంతా ఆగమాగం ఫోన్లు అవన్నీ చూస్తే అరే ఈ ఫోన్ కదరా, ఈ ఫోన్ అంటే చూపెడతారు, జోబులు చూపెడతారు, ఏం లేదు, వాళ్ళ టిఫిన్ బాక్సులు అవే ఉన్నాయి. ఆ 20 మంది వస్తుండ్రు కూడా, అందరు వస్తున్నారు, ఫోన్లు చూపెట్టారంటే చూపెడతారు, భయపడుతున్నారు, వాళ్ళు మాకు భయపడుతున్నారు, భయపడి ఫోన్లు చూపెడతా ఉన్నారు. మేమున్న ఇద్దరమే, నా కండలు చూసి భయపడినరా అంటే 20 మంది భయపడరు కదా, అలాగే నిజంగానే 8 ప్యాక్స్ ఉన్నాయి అనుకో, భయపడతా ఉన్నారు మమ్మల్ని చూసి. నేను అనుకుంటున్నా, అరే నన్ను చూసి ఎందుకు భయపడుతున్నారు వీళ్ళు అని చెప్పి తర్వాత అన్న, సరే మీరు ఫోన్ దొంగతనం చేయలే, ఎందుకు భయపడుతుర్రా నన్ను చూసి, అసలు ఎందుకు ఉరికిర్రా, నా కాళ్ళు వచ్చినాయి, అసలు ఎందుకు రాయితో కొట్టినా కానీ నన్ను ఏమనకుండా ఎందుకు అట్లా చేసిర్రు, ఎందుకు ఉరికిర్రు అంటే, అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, మిమ్మల్ని పోలీసు వాళ్ళం అనుకున్నామన్నారు. నన్ను చూసి ఏమనుకున్నాంట, పోలీసు వాడు అనుకున్నాను. నాకు మంచిగా అనిపిస్తుంది. అట్లయితే ఆ వాడన్నాడు నన్ను పోలీసు వాళ్ళకి కనపడ. అట్లయితే పోలీసు వాళ్ళు అంటే ఎందుకు భయం తెలుసా వానికి? ఆ రైల్వే ట్రాక్ దాటిరు కదా, పోలీసు వాళ్ళు ఒక రూల్ పెట్టింది ఏంటంటే 6 నెలల జైలు శిక్ష ఏంటంటే ఆ రైల్వే ట్రాక్ దాటొద్దు, ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ దాటొద్దు, దాటితే 6 నెలలు జైలు శిక్ష. వాడు దాటిండు కాబట్టి వాడు ఎవరిని చూసినా పోలీసు వాడే అనుకుంటున్నాడు. నేను ఫోన్ పట్టుకొని ఆడుతూ ఉంటే వాడు నన్ను చూసి నేను వాడిని చూడంగానే పోలీసు వాడు అనుకొని ఉరికిండు. వానికి భయం ఏంది, పోలీసు వాడు రైల్వే ట్రాక్ దాటొద్దు భయం, కానీ నన్ను చూసిన ఏమైంది, వానికి భయం వచ్చింది. మనకందరు కూడా ఒక భయం ఉంది, ఏంటంటే మరణ భయం ఉంది. ఆ భయము వల్ల మనం ఏం చేస్తాం అంటే, ఏది మనకు వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏదైనా కానీ మనం భయపడుతూనే ఉన్నాం. ఎందుకంటే మనకు ఒక భయం ఉంది, అంటే మనందరిలో పాపం ఉంది, ఆ పాపం వల్ల మనం చనిపోతామని చెప్పి. హల్లెలూయా. వాళ్ళకు కూడా ఏంటంటే ఆ రైల్వే ట్రాక్ మేము దాటొద్దు, దాటినామంటే ఆ పోలీసు వాడు మమ్మల్ని జైలు వేస్తాడని ఎవరిని చూసినా భయపడతారు. అంటే మనుషులం మనం ఏంటంటే, మనకి ఈ చిన్న చిన్న భయాలన్నీ కూడా ఒక పెద్ద భయంతో స్టార్ట్ అయింది. ఆదాము ఆ పండు తిన్నప్పుడు ఆ మరణ భయం వచ్చింది. ఎట్లయితే ఆ మనుషులు ఆ రైల్వే ట్రాక్ దాటినోళ్ళు వాళ్ళు చెప్పారు, మేము అందుకోసం భయపడ్డాము, మాకు అసలు అంటే వాళ్ళకి ఏది చూసినా కానీ భయమే స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా మనకు అందరికీ భయాలు ఎందుకు వస్తున్నాయి అంటే, మనకు ఒక భయం ఉంది, ఏంటంటే మరణ భయం ఉంది. ఏ భయం ఉంది? మరణ భయం ఉంది. ఆ భయము వల్లనే మనకి ఈ భయాలన్నీ వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ఈ సంవత్సరం దేవుడు ఏమంటుండంటే ఆ మరణ భయంని తీసేస్తా అంటాడు. దేవుడు ఒక ఆత్మ ఇస్తాడంట. ఆ వచనం చూద్దాం. దేవుడు ఏ ఆత్మని ఇస్తాడంటే, రోమీలకు రాసిన పత్రికల, ఏలే అనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి, ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెడుచున్నాము. టైం ఎక్కువైంది కాబట్టి నేను ఈ రోజుకి ఇది ఆపేసాను. యాక్చువల్లీ సగమే ఇంకా ఉంది యాక్చువల్గా వాక్యం, దేవుడిచ్చిన వాక్యము. కాబట్టి ఈ వాక్యంతో ఈ రోజుకి మనం ఏం చేసుకుందాం. మనకి దేవుడు ఈ సంవత్సరం ఏం చేస్తుందంటే ఆ భయం లేకుండా చేస్తాడంట. ఈ సంవత్సరం మీరు భయం లేకుండా తయారవును గాక ప్రతి ఒక్కరు. మనకు ఆ భయాలతోనే నాకు కూడా ప్రతి భయం ఏవైతే మీకు నాకు ఉన్న భయాలన్నీ యేసు నామములో పోవును గాక. అప్పుల భయం ఆయన తీస్తాడా లేదా? పైసలు లేవనుకో భయపడాలనా? ఈ సంవత్సరం ఏం చేస్తాడు దేవుడు? భయం తీసేస్తాడు. నీ అప్పు పోవాలంటే ఫస్ట్ నీకేం పోవాలి? భయం పోవాలి. అన్ని
ప్రవచనంలో దేవుడు అన్నాడు అన్నీ తీసేస్తా అన్నాడు, అన్ని శ్రమలని. నేను ఒక అప్పు ఒక్కటే అంటున్నా, ఆ చిన్నది. ఇంకా నువ్వు ఎట్లా అనుకోవాలంటే అబ్బా ఇంత పెద్ద అప్ప దేవుడు తీసేస్తాడా లేదా? నువ్వు దేవుడిని పెద్దగా చేస్తున్నావు, అప్పుని పెద్దగా చేస్తున్నావు. నాకు 10 లక్షల అప్పు ఉంది, దేవుడు గొప్పడా 10 లక్షలు గొప్పయా? నీ దేవుని గొప్ప చూచును గాక. నా అప్పులు తీసేస్తాడు దేవుడు, నా అనారోగ్యం తీసేస్తాడు దేవుడు. ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏవైతే పెళ్ళిళ్ళు కానోళ్ళు వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు అయితే పిల్లలు కననోళ్ళు పిల్లలు కంటారు. ఏవైతే భయాలు ఉన్నాయో, ఇల్లు రెంట్ ఇంట్లలో ఉన్నోళ్ళు సొంత ఇంట్లోకి వచ్చును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్క భయం, ఏవైతే భయాలు ఉన్నాయో, రోగము, బాధ, వ్యాధి, ఈ భయాలన్నీ యేసుక్రీస్తు నామములో ఈ సంవత్సరం దేవుడు తీసేయను గాక. వచ్చే వారం మనం మళ్ళీ చూసుకుందాం పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరంకి థీమ్ అంటే ఎట్లా రిలేటెడ్ అయిందని. దేవుడు ఈ సంవత్సరం భయాలన్నీ తీసేస్తా అంటుండు కదా, అది ఎట్లా తీసేస్తాడు? నేను సగమే చెప్పినాను, ఆదం వరకే చెప్పినాను. కొత్త నిబంధనలు ఎట్లా నెరవేరింది? దేవుడు పాత నిబంధనలు నిజంగానే దేవుని దగ్గరికి రావడానికి వాళ్ళందరూ భయపడేది. మోషే వీళ్ళందరూ కూడా భయపడేది, ఎందుకంటే వాళ్ళ లోపల మరణ భయం ఉంది కాబట్టి. ఈ సంవత్సరం దేవుడు అన్ని భయాల నుంచి మనకు విడుదల ఇచ్చును గాక. మనం గొప్ప సేవ దేవునిలో చేయను గాక. దేవుడు మీకు ధైర్యం ఇవ్వాలి, దేవుడు గొప్ప సేవలు వాడుకోవాలి, జ్ఞానం ఇవ్వాలి. ఈ సంవత్సరం గొప్ప గొప్ప అద్భుతాలు సామాన్య చెప్పినట్టు అపోస్తల కార్యంలో చేసిన అద్భుతాలు మనలో ప్రతి ఒక్కరూ చేయును గాక. అంత గొప్ప శక్తి వచ్చును గాక. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.